ఆదిలాబాద్ జిల్లా ముఖారకే గ్రామస్తులు కాంగ్రెస్ సర్కార్ తీరును వినూత్న రీతిలో ఎండగట్టారు. తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఎప్పుడు ఇస్తావు రేవంత్ అంటూ కాంగ్రెస్ బాకీ కార్డులతో సెల్ఫీలు దిగి సీఎంఓకి పంపారు. మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పంట చేళ్లలో సెల్ఫీలు తీసుకుని నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని గాడ్గే సుభాష్ డిమాండ్ చేశారు. మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చిందో 6 గ్యారంటీల భాగంగా కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చిన బాకీ కార్డు 22 నెలల పాలనలో మహిళలకు ప్రతి నెలకు 2,500 ఇస్తామని చెప్పింది. అయితే 22 నెలల ఒక మహిళకు 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 2,500 అంటే దాదాపు 55,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బాకీ పడ్డది. మరి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి 6,000 ఇస్తామన్నారు. వాళ్ళకు 44,000 బాకీ పడ్డాడు. కళ్యాణ లక్ష్మి ఒక తల బంగారం అన్నాడు. అయితే దాదాపు ప్రతి ఒక్క ఎవరైతే కుటుంబాలకు పెళ్లి చేసినారో వాళ్ళకు 1 తులం లక్ష పైచిలకు బాకీ ఉన్నారు. విద్యార్థి ఆడపిల్లలకు ఎవరైతే డిగ్రీ చేసిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నాడు. స్కూటీది బాకీ పడ్డాడు. మరి అంతేకాదు ఫీజు రీప్లేస్మెంట్ ఎవరైతే పిల్లలకు ఇస్తున్నారో మరి రైతు భరోసా ఎకరానికి 10,000 ఇస్తామన్నాడో ప్రతి రైతుకు దాదాపు 76,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. మీరేదైతే హామీ ఇచ్చిండ్రో అది ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక మహిళకు 2,500 అంటే ఇలా మీరు దాదాపు 55,000 రూపాయలు ఇలా కుటుంబాలకు వస్తుంటే మరి వీళ్ళకి నష్టం చేసిండ్రు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని మేము ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము.